మనం లాస్ట్ క్లాస్లో కోల్ రాస్ నియమం వరకు చెప్పుకున్నాము. సో ఈరోజు క్లాస్లో కోల్ రాస్ నియమం యొక్క అనువర్తనాలు, అప్లికేషన్స్ ఆఫ్ కోల్ రాస్ లా. అసలు కోల్ రాస్ నియమం ఏమిటి? కోల్ రాస్ నియమం ఏమిటంటే, ఒక ఎలక్ట్రోలైట్ ద్రావణం తీసుకున్నాము. ఈ ఎలక్ట్రోలైట్ ద్రావణం తీసుకుని ఫర్ సపోజ్ NaCl ద్రావణం తీసుకుని దానిలోకి నీటిని కలిపి విలీనం చేస్తున్నాము. సో అనంత విలీనం చేసిన తర్వాత అనంత విలీనం వద్ద తుల్యాంక వాహకత లాంబ్డా ఇన్ఫినిటీని కాలిక్యులేట్ చేసాం. సో లాంబ్డా ఇన్ఫినిటీని కాలిక్యులేట్ చేసినప్పుడు విలీనం చేసే కొద్దీ సోడియం క్లోరైడ్ NaCl Na+ గాను Cl- గాను విడిపోవడం వల్ల కోల్ రాస్ అనేటువంటి శాస్త్రవేత్త ఏం చెప్తాడనంటే, ఈ అయాన్లకు ఒక నిర్దిష్టమైనటువంటి వాహకత ఉంటుంది. దాన్ని అయానిక్ వాహకత, అది లాంబ్డాతో సూచిస్తాము అని చెప్తారు. సో ఈ అనంత విలీనం వద్ద ఈ ఎలక్ట్రోలైట్ ద్రావణం యొక్క తుల్యాంక వాహకత లాంబ్డా ఇన్ఫినిటీ దేనికి సమానమవుతుందని అంటే, ఆ ఎలక్ట్రోలైట్ ద్రావణంలోని అయాన్ల యొక్క తుల్యాంక వాహకతల మొత్తానికి సమానం అవుతుంది అని చెప్తారు. సో ఇక్కడ సోడియం క్లోరైడ్ తీసుకున్నట్లయితే కనుక లాంబ్డా ఇన్ఫినిటీ సోడియం క్లోరైడ్ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా Na+ ప్లస్ లాంబ్డా Cl- అని మనం చెప్పుకున్నాము. సో అకార్డింగ్ టు కోల్ రాస్ లా so equivalent conductance of any electrolyte at infinite dilution is equal to the sum of the equivalent conductance of ions present in the solution. That is lambda infinity of NaCl is equal to lambda of Na+ plus lambda Cl-. లాంబ్డా ఇన్ఫినిటీ ఆఫ్ NaCl అనేది ఏంటి? సో ఎలక్ట్రోలైట్ ద్రావణం యొక్క తుల్యాంక వాహకత అనంత విలీనం వద్ద. లాంబ్డా Na+ ఏంటి? సోడియం ప్లస్ అయాన్ యొక్క తుల్యాంక వాహకత. లాంబ్డా Cl- అంటే ఏమిటి? Cl- అయాన్ యొక్క తుల్యాంక వాహకత. సో ఈ రెండిటి యొక్క మొత్తం సమ్ తీసుకుంటే మనకి ఎవరు వస్తారు? అనంత విలీనం వద్ద ఇన్ఫినిట్ డైల్యూషన్ దగ్గర ఎలక్ట్రోలైట్ ద్రావణం యొక్క మొత్తం తుల్యాంక వాహకత వచ్చేస్తుంది. ఇది సింపుల్ క్యాలిక్యులేషన్. మరి అలాంటి కోల్ రాస్ నియమాన్ని ఉపయోగించి మనం ఎటువంటి లాభాలను పొందొచ్చు అంటే వాటి యొక్క అనువర్తనాలను ఎక్కడెక్కడ అప్లై చేయొచ్చు. సో అప్లికేషన్స్ ఆఫ్ కోల్ రాస్ నియమం యొక్క అనువర్తనాలు, ఎక్కడెక్కడ మనం కోల్ రాస్ నియమాన్ని మనం ఉపయోగించవచ్చు. ఈ కోల్ రాస్ నియమాన్ని ఉపయోగించి బలహీన ఎలక్ట్రోలైట్ల యొక్క తుల్యాంక వాహకతను లెక్కించవచ్చు అనంత విలీనం వద్ద. అదేవిధంగా ఈ బలహీన ఎలక్ట్రోలైట్ల యొక్క విఘటన అవధిని నిర్ణయించవచ్చు. ఈ బలహీన ఎలక్ట్రోలైట్ల యొక్క విఘటన స్థిరాంకాన్ని లెక్కించవచ్చు. అదేవిధంగా అల్ప ద్రావణీయత ఉన్నటువంటి ఎలక్ట్రోలైట్ ద్రావణాల యొక్క ద్రావణీయతను కూడా నిర్ణయించవచ్చు. ఇవి ఈ కోల్ రాస్ నియమం యొక్క అనువర్తనాలు. ఇప్పుడు ఈ కోల్ రాస్ నియమం యొక్క అనువర్తనాలను ఒక్కొక్కటిగా నేర్చుకుందాం. ముందుగా అనంత విలీనం వద్ద బలహీన ఎలక్ట్రోలైట్ల యొక్క తుల్యాంక వాహకతను నిర్ణయించటం. డిటర్మినేషన్ ఆఫ్ ఈక్వలెంట్ కండక్టెన్స్ ఆఫ్ వీక్ ఎలక్ట్రోలైట్ ఎట్ ఇన్ఫినిట్ డైల్యూషన్ లాంబ్డా ఇన్ఫినిటీ. సాధారణంగా మనకు తెలుసు, ఈ బలహీన ఎలక్ట్రోలైట్ల యొక్క తుల్యాంక వాహకతను మనం ఎక్స్పెరిమెంటల్గా నిర్ణయించలేము అని చెప్పేసి. సో ఎక్స్పెరిమెంటల్లీ ఈక్వలెంట్ కండక్టెన్స్ ఆఫ్ వీక్ ఎలక్ట్రోలైట్ కెనాట్ బి డిటర్మైన్డ్. మరి ఈ బలహీన ఎలక్ట్రోలైట్ల యొక్క తుల్యాంక వాహకతను నిర్ణయించాలనంటే మనం ఏం వాడుకుంటామనంటే కోల్ రాస్ నియమాన్ని వాడుకుంటాం. దీనికోసం మనం ఏం చేస్తామనంటే,
కొన్ని బలమైన ఎలక్ట్రోలైట్లను సెలెక్ట్ చేసుకుని వాటి యొక్క లాంబ్డా ఇన్ఫినిటీ వాల్యూస్ని, కొన్ని స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ని సెలెక్ట్ చేసుకుని వాటి యొక్క లాంబ్డా ఇన్ఫినిటీ వాల్యూస్ని మనం మెజర్ చేస్తాం, కాలిక్యులేట్ చేస్తాం ఎక్స్పెరిమెంటల్గా. కాలిక్యులేట్ చేసి సో ఈ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ యొక్క లాంబ్డా ఇన్ఫినిటీ వాల్యూస్ని బేస్ చేసుకుని ఈ బలహీన ఎలక్ట్రోలైట్ యొక్క లాంబ్డా ఇన్ఫినిటీ వాల్యూని కాలిక్యులేట్ చేస్తాం. ఇలా కాలిక్యులేట్ చేసేటప్పుడు కోల్రాస్ నియమాన్ని, కోల్రాస్ లాని యూజ్ చేసుకుంటాం. సో బై అప్లయింగ్ కోల్రాస్ లా, lambda infinity values of weak electrolytes can be determined by using the lambda infinity values of strong electrolytes. స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ యొక్క lambda infinity values మనం ఎక్స్పెరిమెంటల్గా డిటర్మైన్ చేయగలం కాబట్టి ఆ వాల్యూస్ని యూజ్ చేసుకుని సో వీక్ ఎలక్ట్రోలైట్స్ యొక్క lambda infinity వాల్యూస్ని మనం మెజర్ చేయొచ్చు. ఇక్కడ మనం కోల్రాస్ లా అని కూడా యూజ్ చేస్తాం. ఫర్ సపోజ్ HCl, NaCl, సోడియం ఎసిటేట్, CH3CONl తీసుకున్నట్లయితే కనుక ఇవి స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్, బలమైనటువంటి ఎలక్ట్రోలైట్లు అని తెలుసు. వీటి యొక్క లాంబ్డా ఇన్ఫినిటీ విలువల్ని మనం ప్రయోగపూర్వకంగా ఎక్స్పెరిమెంటల్గా డిటర్మైన్ చేయొచ్చు. సో ఈ విలువలను ఆధారంగా చేసుకుని ఎసిటిక్ ఆమ్లం, మనకు తెలుసు ఎసిటిక్ ఆమ్లం అనేది బలహీన ఎలక్ట్రోలైట్ అని, వీక్ ఎలక్ట్రోలైట్ అని. మరి ఈ వీక్ ఎలక్ట్రోలైట్ యొక్క లాంబ్డా ఇన్ఫినిటీ వాల్యూని మనం ఎక్స్పెరిమెంటల్గా డిటర్మైన్ చేయలేము, కానీ ఈ కోల్రాస్ నియమాన్ని ఉపయోగించి మనం డిటర్మైన్ చేయొచ్చు. అది ఏ విధంగానో చూద్దాం. సో లాంబ్డా ఇన్ఫినిటీ ఆఫ్ HCl యొక్క లాంబ్డా ఇన్ఫినిటీ, ఇక్కడ కోల్రాస్ నియమాన్ని అప్లై చేసాం అనుకోండి. సాధారణ కోల్రాస్ నియమం ఏంటి? సో ఒక ఎలక్ట్రోలైట్ తీసుకున్నట్లయితే కనుక అందులో ఉన్నటువంటి అయాన్లు కలగజేసేటువంటి తుల్యాంక వాహకతల మొత్తానికి ఎవరు సమానం అవుతారు అని అంటే ఆ ఎలక్ట్రోలైట్ ధనం యొక్క మొత్తం తుల్యాంక వాహకతను సమానం అవుతుంది. అంటే లాంబ్డా ఇన్ఫినిటీ ఆఫ్ HCl ఈజ్ ఈక్వల్ టు HCl ఏ విధంగా విడిపోతుంది? H+ గాను Cl- గాను విడిపోతుంది. సో కాబట్టి HCl యొక్క అనంత విలీనం వద్ద HCl యొక్క తుల్యాంక వాహకత ఈజ్ ఈక్వల్ టు దేనికి సమానం? దానిలోని అయాన్ల తుల్యాంక వాహకతల మొత్తానికి సమానం అవుతుంది. కాబట్టి సో లాంబ్డా ఇన్ఫినిటీ HCl ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా H+ ప్లస్ లాంబ్డా Cl-, దాని సమీకరణం 1 అందాం. అదేవిధంగా NaCl అది ఏ విధంగా విడిపోతుంది? Na+ గాను Cl- అయాన్లు గాను విడిపోతుంది. సో లాంబ్డా ఇన్ఫినిటీ NaCl ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా Na ప్లస్ లాంబ్డా Cl-. దీన్ని ఈ విధంగా రాయగలుగుతున్నాం. దేని ఆధారంగా చేసుకుని రాయగలుగుతున్నాం అంటే కోల్రాస్ నియమాన్ని ఆధారంగా చేసుకుని మనం రాస్తున్నాం. మరి సోడియం ఎసిటేట్ లాంబ్డా ఇన్ఫినిటీ ఆఫ్ CH3COONa ఇది ఏ విధంగా విడిపోతుంది? CH3COO- ప్లస్ Na+గా విడిపోతుంది. కాబట్టి లాంబ్డా ఇన్ఫినిటీ ఆఫ్ CH3COONa ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా ఆఫ్ CH3COO- ప్లస్ లాంబ్డా Na+. సో ఇవి మనకి సమీకరణం నుంచి మనం అర్థం చేసుకోవచ్చు. 1, 2, 3 అని సమీకరణాలను మనం ఇచ్చాం. ఇవి మూడు కూడా స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్. ఈ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ యొక్క బలమైన ఎలక్ట్రోలైట్ల యొక్క లాంబ్డా ఇన్ఫినిటీ వాల్యూస్ మనకు తెలుసు. తెలిస్తే వీటి నుంచి బలహీన ఎలక్ట్రోలైట్, వీక్ ఎలక్ట్రోలైట్ అంటే ఎసిటిక్ ఆమ్లాన్ని ఎలా నిర్ణయించవచ్చు చూద్దాం. చూడండి. సో పై 3 సమీకరణాల నుంచి ఫ్రమ్ అబౌవ్ ఈక్వేషన్స్ మనం ఏమైనా రాయొచ్చానంటే ఎసిటిక్ ఆమ్లం యొక్క లాంబ్డా ఇన్ఫినిటీని కాలిక్యులేట్ చేయడం కోసం ఈ విధంగా రాయొచ్చు. అంటే లాంబ్డా ఇన్ఫినిటీ HCl ప్లస్ లాంబ్డా ఇన్ఫినిటీ సోడియం ఎసిటేట్ ఈ రెండింటినీ కలిపి NaCl యొక్క లాంబ్డా ఇన్ఫినిటీని తీసేస్తే, సబ్ట్రాక్ట్ చేస్తే మనకి లాంబ్డా ఇన్ఫినిటీ ఆఫ్ ఎసిటిక్ యాసిడ్ వచ్చేస్తుంది. అది ఏ విధంగా చూద్దాం. చూడండి. లాంబ్డా ఇన్ఫినిటీ ఆఫ్ HCl ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా H+ ప్లస్ లాంబ్డా Cl- అని రాయొచ్చు. అదే సోడియం ఎసిటేట్ లాంబ్డా CH3COO- ప్లస్ లాంబ్డా Na+ అని రాయొచ్చు. మైనస్ ఆఫ్ NaCl ఎలా రాస్తాం? సమీకరణం 2 నుంచి NaCl ఎలా రాస్తాం? లాంబ్డా Na+ ప్లస్ లాంబ్డా Cl-. ఇక్కడ మైనస్ ఆఫ్ ఉంది కాబట్టి మైనస్ పెట్టి మల్టిప్లై చేసినప్పుడు మైనస్ Na+ ప్లస్ మైనస్ Cl-. ఇప్పుడు ఇందులో లాంబ్డా Cl-
మైనస్ ల్యాండా సిఎల్ మైనస్ మనం క్యాన్సిల్ చేయొచ్చు. అదేవిధంగా ల్యాండా ఎన్ఏ ప్లస్ మైనస్ ల్యాండా ఎన్ఏ ప్లస్ క్యాన్సిల్ చేయొచ్చు. ఇంకేం మిగిలింది మనకి? ఇంకేం మిగులుతుందంటే పైన ల్యాండా హెచ్ ప్లస్ ప్లస్ ల్యాండా CH3CO మైనస్ మిగులుతుంది. సో ఈ రెండింటిని కలిపితే మనకి ఎవరు వస్తారు? కోల్రాస్ నియమం ప్రకారం ఎసిటిక్ యాసిడ్ ల్యాండా ఇన్ఫినిటీ ఆఫ్ ఎసిటిక్ యాసిడ్ వచ్చేస్తుంది. అంటే ల్యాండా ఇన్ఫినిటీ ఆఫ్ ఎసిటిక్ యాసిడ్ అంటే ఏంటి? అనంత విలీనం వద్ద బలహీన ఎలక్ట్రోలైట్ అయినటువంటి ఎసిటిక్ ఆమ్లం యొక్క తుల్యాంక వాహకత వచ్చేస్తుంది. సో ఇట్ ఈస్ ద ఈక్వలెంట్ కండక్టెన్స్ ఆఫ్ వీక్ ఎలక్ట్రోలైట్ CH3COH అట్ ఇన్ఫినిట్ డైల్యూషన్. చూడండి, మనం పై సమీకరణంలో ఎక్కడైనా ఎసిటిక్ యాసిడ్ వాడ మనకు తెలిసినటువంటి బలమైన ఎలక్ట్రోలైట్ల యొక్క తుల్యాంక వాహకతలను, అనంత విలీనం వద్ద తుల్యాంక వాహకతలను మాత్రమే వాడాం. వాటిని వాడి మనం ఫైనల్గా ఎవరిని రాబెట్టాము? బలహీన ఎలక్ట్రోలైట్ అంటే ఎసిటిక్ యాసిడ్ యొక్క తుల్యాంక వాహకత అనంత విలీనం వద్ద ఇన్ఫినిట్ డైల్యూషన్ దగ్గర తుల్యాంక వాహకతను రాబెట్టాం. అది ఎలా వస్తుందంటే HCl అనంత విలీనం వద్ద HCl తుల్యాంక వాహకత, సోడియం ఎసిటేట్ తుల్యాంక వాహకతలను యాడ్ చేసి NaCl యొక్క తుల్యాంక వాహకతని సబ్ట్రాక్ట్ చేస్తే, తీసేస్తే ఫైనల్గా మనకి ఎవరు వస్తారనంటే ఎసిటిక్ యాసిడ్ యొక్క తుల్యాంక వాహకత వస్తుంది. ఎసిటిక్ యాసిడ్ యొక్క తుల్యాంక వాహకత వస్తుంది. సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే బలహీన ఎలక్ట్రోలైట్ యొక్క తుల్యాంక వాహకతని కోల్రాస్ నియమం ఉపయోగించి లెక్కించవచ్చు. నెక్స్ట్ రెండవ అనువర్తనం. సో రెండవ ఉపయోగం ఏమిటి? ఏమిటంటే ఈ బలహీన ఎలక్ట్రోలైట్ యొక్క విఘటన అవధి కూడా ఆల్ఫాను కూడా మనం నిర్ణయించవచ్చు. సో ఏ విధంగా నిర్ణయిస్తాం? ఈ బలహీన ఎలక్ట్రోలైట్ యొక్క ఆల్ఫాను ఏ విధంగా నిర్ణయిస్తామని అంటే అసలు డిటర్మినేషన్ ఆఫ్ డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఆల్ఫా ఆఫ్ వీక్ ఎలక్ట్రోలైట్. సో బలహీన ఎలక్ట్రోలైట్ల యొక్క విఘటన అవధి ఆల్ఫా ఎలా చెప్తామనంటే మనం లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం. ఆస్వాల్డ్ సిద్ధాంతం చెప్పేటప్పుడు నేర్చుకున్నాం. అదేవిధంగా అర్హీనియస్ సిద్ధాంతం చెప్పేటప్పుడు కూడా ఆల్ఫా అంటే ఏంటో నేర్చుకున్నాం. సో ఆల్ఫా అంటే ఏంటి? సాధారణంగా ఈ బలహీన ఎలక్ట్రోలైట్లు ఏవైతే ఉన్నాయో సో విలీనం చేసే కొలది ఏమవుతుందన్నమాట. సో బలహీన ఎలక్ట్రోలైట్ ఉన్నటువంటి ద్రావణాన్ని తీసుకునేటప్పుడు ఏమవుతుంది? విలీనం చేసే కొద్దీ, డైల్యూషన్ చేసే కొద్దీ నెమ్మదిగా అయాన్లన్నీ విడిపోవడం అనేది, అణువులు అయాన్లకు విడిపోవడం అనేది పెరుగుతూ వస్తుంది. అంటే అయాన్ల సంఖ్య పెరుగుతూ వస్తుంది అని మనకు తెలుసు. ఆ తర్వాత అనంత విలీనం వద్ద అట్ ఇన్ఫినిట్ డైల్యూషన్ సో ఈ బలహీన ఎలక్ట్రోలైట్ దాదాపు మనం ఏమైనా అర్థం చేసుకుంటాం, దాదాపు పూర్తిగా అయనీకరణం చెందినట్టుగా తీసుకుంటాం. సో ఇప్పుడు విఘటన అవధి, దీని అయనీకరణ అవధి అన్నా, విఘటన అవధి అన్నా, వియోగ అవధి అన్నా ఒకటే. సో విఘటన అవధి అంటే ఏంటి? సో ఈ విఘటన అవధిని బలహీన ఎలక్ట్రోలైట్లకు మాత్రమే మనం లెక్కిస్తామని చెప్పేసి కూడా డిబేవికల్ సిద్ధాంతాన్ని నుంచి నేర్చుకున్నాము. సో ఇలాగా మనం విలీనం చేసేటప్పుడు ఈ అణువులు అయాన్లకు విడిపోతున్నాయి కదా. సో అయాన్లుగా విఘటన చెందే అణువుల సంఖ్య డివైడెడ్ బై మొత్తం అణువుల సంఖ్య ఇది విఘటన అవధి ఆల్ఫా అవుతుంది. అంటే మొత్తం అణువుల్లో ఎన్ని అణువులు అయాన్లుగా విఘటన చెందాయి? మనం లాస్ట్ క్లాస్లో కూడా చెప్పుకున్నాం ఏమనంటే ఫర్ సపోజ్ 100 అణువులు ఉన్నాయనుకోండి. ఈ 100 అణువుల్లో 50 అణువులు అయాన్లుగా విడిపోయాయి అనుకోండి. అంటే అర్థం ఏంటి? 50/100. సో అయానీకరణ అవధి డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ అంతా 50% ఆర్ 0.5 అని కూడా మనం చెప్పుకున్నాం. 50/100 అంటే 50% అని కానీ, 1/2 0.5 అని కానీ చెప్పుకున్నాం. అంటే మొత్తం ద్రావణపు అణువుల్లో వియోగం చెందిన లేదా అయాన్లుగా వియోగం చెందిన అణువుల యొక్క భాగాన్ని మనం ఏమంటామనంటే విఘటన అవధి ఆల్ఫా డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ అని చెప్పేసి అంటాం. ది ఫ్రాక్షన్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ దట్ డిసోసియేట్ ఇంటూ అయాన్స్ ఈజ్ కాల్డ్ డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్. సో degree of dissociation is equal to number of molecules
నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ డిసోసియేటెడ్ ఇంటూ అయాన్స్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్. టోటల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఎన్ని నెంబర్ ఆఫ్ అయాన్స్ డిసోసియేట్ అయ్యే ఎన్ని నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ డిసోసియేట్ అయ్యే అయాన్స్ కింద ఆ రెండింటి యొక్క రేషియో తీసుకున్నట్లయితే కనుక డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ వచ్చేస్తుంది. మనందరూ తెలుసు ఏమని వాహకత అనేది అయాన్ల సంఖ్య పైన డిపెండ్ అయి ఉంటుంది. జనరల్లీ కండక్టివిటీ డిపెండ్స్ అపాన్ ద నెంబర్ ఆఫ్ అయాన్స్. సో కండక్టివిటీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద నెంబర్ ఆఫ్ అయాన్స్ ప్రెజెంట్ ఇన్ ద సొల్యూషన్. వాహకత అనేది ఆ ద్రావణంలో ఉన్నటువంటి అయాన్ల సంఖ్య పైన ఆధారపడి ఉంటుంది. సో అయాన్ల సంఖ్య పెరిగితే వాహకత కూడా పెరుగుతుంది. అయాన్ల సంఖ్య పెరిగితే వాహకత పెరుగుతుంది. మరి బలహీన ఎలక్ట్రోలైట్ల విషయంలో సో విలీనం చేసే కొద్దీ ఏమవుతుంది, అయాన్ల సంఖ్య పెరుగుతుంది, తద్వారా వాహకత పెరుగుతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. కాబట్టి విలీనంతో పాటు అయాన్ల సంఖ్య మారుతుంది. కాబట్టి ఒక నియమిత విలీనం వద్ద తుల్యాంక వాహకత దేని మీద ఆధారపడి ఉంటుంది, ఆ విలీనం చేసేటప్పుడు ఆ విలీనం వద్ద ద్రావణంలో ఉన్నటువంటి అయాన్ల సంఖ్య పైన లేకపోతే అయాన్లుగా విభజన చెందినటువంటి అణువుల సంఖ్య పైన ఆధారపడి ఉంటుంది. అయాన్ల సంఖ్యపై ఆధారపడి అంటే అర్థం ఏంటి, ఇండైరెక్ట్గా మనం ఏం చెప్పుకోవచ్చు, ఆ విలీనం వద్ద అయాన్లుగా విఘటన చెందినటువంటి అణువుల సంఖ్య పైన ఆధారపడి ఉంటుంది అని అర్థం చేసుకోవచ్చు. అంటే ఎన్ని అణువులు అయాన్లుగా మారాయి, ఎక్కువ అణువులు అయాన్లుగా మారాయి అనుకోండి, అయాన్ల సంఖ్య పెరుగుతుంది కదా, అయాన్ల సంఖ్య పెరిగితే వాహకత కూడా పెరుగుతుంది కదా. కాబట్టి ఒక నియమిత విలీనం వద్ద తుల్యాంక వాహకత లాంబ్డా వి దేనికి అనులోమానుపాతంలో ఉంటుందని అంటే ఆ విలీనం వద్ద అయాన్లుగా విఘటన చెందిన అణువుల సంఖ్య పైన ఆధారపడి ఉంటుందని చెప్పేసి మనకు అర్థమవుతుంది. సో అయాన్లుగా విఘటన చెందిన అయాన్ల సంఖ్య పెరిగితే ఆ విలీనం వద్ద తుల్యాంక వాహకత లాంబ్డా వి కూడా పెరుగుతుంది కదా, అందుకని ఈ రెండు డైరెక్ట్లీ ప్రపోర్షనల్. దాని సమీకరణం 1 అందాం. సో ఈక్వలెంట్ కండక్టెన్స్ ఎట్ a specific dilution is directly proportional to the number of molecules dissociated into ions at that dilution. సో డైల్యూషన్ చేసే కొలది మనకి నెంబర్ ఆఫ్ అయాన్స్ ఇంక్రీజ్ అవుతాయి. సో ఈ నెంబర్ ఆఫ్ అయాన్స్ ఇంక్రీజ్ అవుతాయి కాబట్టి అయాన్స్ ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది, సో కండక్టెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుందని చెప్పేసి మనకి తెలుసు. సో పర్టికులర్ డైల్యూషన్ దగ్గర నెంబర్ ఆఫ్ అయాన్స్ని బట్టి సో కండక్టెన్స్ చేంజ్ అయిపోతూ ఉంటుంది. అంటే పర్టికులర్ డైల్యూషన్ దగ్గర how many number of molecules are dissociated into ions. If more number of molecules are dissociated into ions, the number of ions present in the solution increases. As the number of ions present in the solution increases, conductance at that dilution also increases. They are directly proportional. So lambda V is directly proportional to the number of molecules dissociated into ions. మరి అనంత విలీనంకి వెళ్ళామనుకోండి, సో అనంత విలీనం దగ్గర మనం ఏమని భావించాలంటే మొత్తం అణువులు విఘటన చెందినట్టుగా భావించాలి. కాబట్టి సో అనంత విలీనం దగ్గర మనం మెజర్ చేసినటువంటి తుల్యాంక వాహకత లాంబ్డా ఇన్ఫినిటీ. సో ఈక్వలెంట్ కండక్టెన్స్ ఎట్ ఇన్ఫినిట్ డైల్యూషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద టోటల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ టేకెన్. సో అది దేనికి సమానం అవుతుంది, ఆ ద్రావణంలో ఉన్నటువంటి మొత్తం అణువుల సంఖ్య సమానం అవుతుంది. ఇట్ ఈజ్ directly proportional to it is directly proportional to the total number of molecules present in the solution. మనం ఇక్కడ ఏమని భావించాము, సో అనంత విలీనం వద్ద అణువులన్నీ అయాన్లుగా మారిపోతాయని భావిస్తాం. కాబట్టి అక్కడ అనంత విలీనం వద్ద గరిష్ట వాహకత ఉంటుంది. కాబట్టి సో మనం తీసుకున్న ద్రావణంలో కనుక ఎక్కువ అణువులు ఉన్నట్లయితే కనుక ఎక్కువ అణువులు అయాన్లుగా మారుతాయి. సో ఎక్కువ వాహకత ప్రదర్శించేటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి లాంబ్డా ఇన్ఫినిటీ దేనికి అనులోమానుపాతం ఉంటుందంటే మొత్తం అణువుల సంఖ్య అనులోమానుపాతం ఉంటుంది. సో ఈక్వలెంట్ కండక్టెన్స్ అట్ ఇన్ఫినిట్ డైల్యూషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద టోటల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ టేకెన్. దీని సమీకరణం 2 అందాం. సో సమీకరణం 1ని సమీకరణం 2 చేత డివైడ్ చేసామనుకోండి, సో అప్పుడు విఘటన అవధి అవుతుంది కదా, ఎందుకంటే లాంబ్డా వి బై లాంబ్డా ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ డిసోసియేటెడ్ ఇంటూ అయాన్స్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ టేకెన్ 1/2 చేసినట్లయితే. సో ఈ రెండింటి యొక్క రేషియో ఏమవుతుంది, విఘటన అవధి డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ అవుతుంది. అంటే సో డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా వి బై లాంబ్డా ఇన్ఫినిటీ అని రాసుకోవచ్చు కదా. విఘటన అవధి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా వి బై లాంబ్డా ఇన్ఫినిటీ అని రాసుకోవచ్చు. ఇది ఎలా వచ్చింది మనకి, సమీకరణం 1-2 నుంచి వచ్చింది. 1/2 రాసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది,
సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ల్యాండా వి బై ల్యాండా ఇన్ఫినిటీ అవుతుంది. ఎందుకని మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ డిసోసియేటెడ్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అయాన్లుగా విడటం చెందిన అణువుల సంఖ్య డివైడెడ్ బై మొత్తం అణువుల సంఖ్య దేని తెలియజేస్తుంది, ఆల్ఫా తెలియజేస్తుంది. కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆల్ఫా రాసుకున్నాం. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ల్యాండా వి బై ల్యాండా ఇన్ఫినిటీ. మనం ల్యాండా ఇన్ఫినిటీని కోల్రాస్ నియమం ఉపయోగించి కాలిక్యులేట్ చేసేయచ్చు. ఎలాగా? వాటిలో ఆ ఎలక్ట్రోలైట్ ద్రావణంలో ఉన్నటువంటి అయాన్ల యొక్క విడివిడి తుల్యాంక వాహకతలు, ఇది ఇండివిడ్యువల్ ఈక్వలెంట్ కండక్టెన్స్ ఆఫ్ అయాన్స్ present in the solution is known. So equivalent conductance at infinite dilution is determined by using Kohlraas law. ఎలా డిటర్మైన్ చేస్తామనంటే ల్యాండా ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు ల్యాండా సి ప్లస్ ల్యాండా ఏ అని మనం ఫస్ట్ నుంచి కూడా చెప్పుకుంటూ వచ్చాం. సో ఆ విధంగా ఈ ల్యాండా ఇన్ఫినిటీని సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ల్యాండా వి బై ల్యాండా ఇన్ఫినిటీలో సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా ఆల్ఫాని మనం ఎదురేయచ్చు. సో ఈ ఆల్ఫా అనేది వికటన అవధిని కోల్రాస్ నియమం ఉపయోగించి మనం కాలిక్యులేట్ చేయగలిగాము. తర్వాత మూడవ అనువర్తనం ఏంటంటే వికటన స్థిరాంకాన్ని నిర్ణయించడం, డిటర్మినేషన్ ఆఫ్ డిసోసియేషన్ కాన్స్టెంట్ కే. సో వికటన స్థిరాంకాన్ని ఎలా కాలిక్యులేట్ చేస్తాం? ఈ వికటన స్థిరాంకం కే గురించి మనం ఆస్వాల్డ్ నియమంలో చెప్పుకున్నాం. సో ఆస్వాల్డ్ నియమం ప్రకారం బలహీన ఎలక్ట్రోలైట్లకి వికటన స్థిరాంకం కే ఫ్రమ్ ఆస్వాల్డ్ డైల్యూషన్ లా ఫర్ వీక్ ఎలక్ట్రోలైట్స్ డిసోసియేషన్ కాన్స్టెంట్ కే ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా స్క్వేర్ బై 1 మైనస్ ఆల్ఫా ఇంటూ వి. ఒకసారి ఆస్వాల్డ్ లా రిఫర్ చేయండి, అక్కడ ఈ సమీకరణం మనం రాబట్టాము. ఆల్ఫా స్క్వేర్ బై 1 మైనస్ ఆల్ఫా ఇంటూ వి అని రాబట్టాం. సో మనకి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ల్యాండా వి బై ల్యాండా ఇన్ఫినిటీ అని తెలుసు. మనం ఇంతకు ముందే కోల్రాస్ అప్లికేషన్లో మనం చెప్పుకున్నాం ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ల్యాండా వి బై ల్యాండా ఇన్ఫినిటీ అవుతుంది. సో దీని సమీకరణం 2 అందాం. ఈ సమీకరణం 2ని సమీకరణం 1లో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ల్యాండా వి బై ల్యాండా ఇన్ఫినిటీను సమీకరణం 1లో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేసామనుకోండి, అప్పుడు వికటన స్థిరాంకం డిసోసియేషన్ కాన్స్టెంట్ కే వాల్యూ ఏమొస్తుందంటే ల్యాండా వి స్క్వేర్ డివైడెడ్ బై ల్యాండా ఇన్ఫినిటీ ఇంటూ ల్యాండా ఇన్ఫినిటీ మైనస్ ల్యాండా వి ఇంటూ క్యాపిటల్ వి. మళ్ళీ ఈ ల్యాండా ఇన్ఫినిటీ వాల్యూస్ని మళ్ళీ మనం కోల్రాస్ నియమం నుంచి రాబట్టచ్చు. ఫ్రమ్ కోల్రాస్ లా సో ల్యాండా ఇన్ఫినిటీ వాల్యూ కెన్ బి కాలిక్యులేటెడ్. దట్ ఈస్ ల్యాండా ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు ఫ్రమ్ కోల్రాస్ లా ల్యాండా ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు ల్యాండా సి ప్లస్ ల్యాండా ఏ. సో ఈ ల్యాండా ఇన్ఫినిటీ వాల్యూస్ని ఈ ఎలక్ట్రోలైట్ ద్రావణంలో ఉన్నటువంటి అయాన్ల యొక్క విడివిడి తుల్యాంక వాహకతలను కలిపితే మొత్తం తీసుకుంటే అనంత విలీనం వద్ద ఎలక్ట్రోలైట్ ద్రావణం యొక్క తుల్యాంక వాహకత అవుతుంది. ఇదంతా మనం అనంత విలీనం వద్దే మాట్లాడుకుంటాం. ఈ అయాన్ల యొక్క తుల్యాంక వాహకతలను కూడా అనంత విలీనం వద్దనే ఇన్ఫినిట్ డైల్యూషన్ దగ్గరే ఈ అయాన్స్ యొక్క ఇండివిడ్యువల్ ఈక్వలెంట్ కండక్టెన్స్ని మెజర్ చేస్తామని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. సో అన్నిటిని మెజర్ చేసి సమ్ చేస్తే మనకి ఈక్వలెంట్ కండక్టెన్స్ అంటే ఇన్ఫినిట్ డైల్యూషన్ వస్తుంది. మరి థర్డ్ అప్లికేషన్ చెప్పుకున్నాము. ఫోర్త్ అప్లికేషన్ ఏంటి? ఫోర్త్ అప్లికేషన్ ఏంటంటే ఆల్ఫా ద్రావణీయత ఉన్న లవణాల ద్రావణీయతను నిర్ణయించడం, డిటర్మినేషన్ ఆఫ్ సాల్యుబిలిటీ ఆఫ్ స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్. ఆల్ఫా ద్రావణీయత ఉన్న లవణాలు అంటే అర్థం ఏంటంటే ఈ లవణాలని నీటిలో కరిగించినప్పుడు చాలా స్వల్ప పరిమాణంలో మాత్రమే కరుగుతాయి. అలాంటి ద్రావణాలు మనం అల్ప ద్రావణీయత ఉన్న లవణాలు అలాంటి లవణాలు మనం అల్ప ద్రావణీయత ఉన్న లవణాలు అని అంటాం, స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్స్ అని అంటాం. ఫర్ సపోజ్ AgCl, బేరియం సల్ఫేటు, లెడ్ సల్ఫేట్ ఇవి తీసుకున్నాం అనుకోండి. ఇవి నీటిలో స్వల్ప పరిమాణంలో మాత్రమే కరుగుతాయి, స్వల్ప పరిమాణంలో మాత్రమే సాచ్యురేటెడ్ సొల్యూషన్స్ని సంతృప్త ద్రావణాలని ఏర్పరుస్తాయి. సో అంతకు మించి మనం వీటిని నీటికి కలిపినట్లయితే కనుక కరగని స్థితిలో ద్రావణం నుంచి వేరుపడిపోయి అవక్షేపాన్ని ప్రెసిపిటేట్ని ఫామ్ చేస్తాయి. సో ఇలాంటి అల్ప ద్రావణీయత ఉన్నటువంటి లవణాల యొక్క ద్రావణీయతను అవి ఎంత మేర కరగలవు అంటే సంతృప్త ద్రావణాన్ని ఏర్పరచాలంటే ఎంత మేర మనం ఈ AgCl, బేరియం సల్ఫేట్, లెడ్ సల్ఫేట్ లవణాలని నీటికి కలపాల్సి ఉంటుంది. ఓకేనా?
ఒక నిర్దిష్ట ఘనపరిమాణం ఉన్నటువంటి నీటిలో సంతృప్తి ద్రావణం ఏర్పరచాలనంటే కనుక ఎంత పరిమాణంలో మనం ఈ స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్ని కలపవలసి ఉంటుంది. సాచురేటెడ్ సొల్యూషన్ని ఫామ్ చేయాలనంటే కనుక ఆ అవధిని మించి, ఆ లిమిట్ని మించి కనుక ఎక్కువ యాడ్ చేస్తే ప్రెసిపిటేట్ వచ్చేస్తుంది, అవక్షేపం ఏర్పడుతుంది అనమాట. సో అలాంటి సాల్ట్స్ యొక్క లవణాల యొక్క ద్రావణీయతను మనం కోల్రాస్ నియమం ఉపయోగించి లెక్కించవచ్చు. ఎలా అంటే మనకి ఇంత ముందే తెలుసు, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు కప్ప ఇంటూ వి అని, తుల్యాంక వాహకత విశిష్ట వాహకత ఇంటూ వి అని. సో ఈక్వలెంట్ కండక్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ద ప్రొడక్ట్ ఆఫ్ ది స్పెసిఫిక్ కండక్టెన్స్ అండ్ వాల్యూమ్ ఆఫ్ ది సొల్యూషన్ కంటైనింగ్ 1 గ్రామ్ ఈక్వలెంట్ ఆఫ్ ది సొల్యూట్. ఇక్కడ వి అనేది ఏంటి? కప్ప అంటే విశిష్ట వాహకత, వి అంటే ద్రావణం యొక్క ఘనపరిమాణం. అది కూడా ఏ ద్రావణం యొక్క ఘనపరిమాణం? 1 గ్రామ్ తుల్యాంక భారం ఎలక్ట్రోలైట్ కలిగిన ద్రావణం యొక్క ఘనపరిమాణం. ఇది క్యాపిటల్ వి అనేది. ఓకేనా? సో క్యాపిటల్ వి ఈజ్ ద వాల్యూమ్ ఆఫ్ ది సొల్యూషన్ కంటైనింగ్ 1 గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ ది ఎలక్ట్రోలైట్. సో జనరల్గా నార్మాలిటీ అంటే ఏంటి? ది నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్స్ ప్రజెంట్ ఇన్ ద 1 లీటర్ ఆఫ్ ది సొల్యూషన్. 1 లీటర్ ద్రావణంలో కరిగి ఉన్న ద్రావిత గ్రామ్ తుల్య భారాల సంఖ్య. అంటే 1000 మిల్లీలీటర్లో కరిగి ఉన్నటువంటి గ్రామ్ తుల్య భారాల సంఖ్యనే నార్మాలిటీ అనేది తెలియజేస్తుంది. ఫస్ట్ సపోజ్ ఒక ద్రావణం తీసుకున్నాం, 1 నార్మల్ ద్రావణం తీసుకున్నాం అంటే అర్థం ఏంటి? ఈ ద్రావణం తయారు చేస్తే 1 నార్మల్ ద్రావణం తయారు చేస్తే 1000 మిల్లీలీటర్ల ద్రావణంలో 1 గ్రామ్ తుల్య భారం ఎలక్ట్రోలైట్ ఉంటుందని అర్థం. అలాగా 10 నార్మల్ తయారు చేసాం అనుకోండి, అంటే అర్థం ఏంటి? 1000 మిల్లీలీటర్ల ద్రావణంలో 10 గ్రామ్ తుల్యాంక భారాల ఎలక్ట్రోలైట్ ఉంటుందని అర్థం. ఓకేనా? మరి n గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్స్ ఉన్నటువంటి, అంటే n నార్మల్ ఉన్నటువంటి ద్రావణం తయారు చేస్తాం, ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ మనం ప్రిపేర్ చేసాం అంటే అర్థం ఏంటి? n గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్స్, n గ్రామ్ తుల్య భారాలు ఉంటాయి ఇందులో 1000 mlలో. మన ఇక్కడ v అంటే ఏం తీసుకోవాలి? ఇప్పుడు కూడా 1 గ్రామ్ తుల్య భారం కలిగి ఉన్నటువంటి ద్రావణం యొక్క ఘనపరిమాణాన్ని తీసుకోవాలి. n నార్మల్ గాఢత ఉన్నటువంటి ద్రావణాన్ని తీసుకున్నాం అనుకోండి, అందులో ఎన్ని గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్స్ ఉంటాయి, ఎన్ని గ్రామ్ తుల్య భారాలు ఉంటాయి? క్యాపిటల్ N తుల్య భారాలు ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు 1 నార్మల్ తీసుకుంటే 1, 10 నార్మల్ తీసుకుంటే 10 ఎలా ఉన్నాయో, క్యాపిటల్ N నార్మల్ తీసుకుంటే N ఉంటాయి. 0.1 నార్మల్ తీసుకున్నాం అనుకోండి, అర్థం ఏంటి? 0.1 గ్రామ్ తుల్య భారాలు ఉన్నట్టు అర్థం. ఆ విధంగా మనం చెప్తూ ఉంటాం. అంటే n నార్మల్ తీసుకున్నట్లయితే కనుక 1000 mlలో n గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్స్ ఉంటాయి. మనం ఇప్పుడు కూడా ఇక్కడ ఘనపరిమాణం అని అంటే వాల్యూమ్ అంటే ఏం తీసుకోవాలి? లాంబ్డా కట్టేటప్పుడు 1 గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ కట్టాలి. సో n గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్స్ 1000 mlలో కరిగి ఉంటే, సో 1 గ్రామ్ ఈక్వలెంట్ ఎలక్ట్రోలైట్ కలిగినటువంటి ద్రావణం యొక్క ఘనపరిమాణం ఎంత అవుతుంది? 1000/n అవుతుంది. 1000/n మిల్లీలీటర్స్ అవుతుంది. అంటే ఇక్కడ v ఈజ్ ఈక్వల్ టు 1000/n అని మనం చెప్పాల్సి ఉంటుంది. 1000/n. సో ఈ విధంగా లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు కప్ప ఇంటూ 1000/n అని రాస్తాం. సో v అంటే 1 గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ కాబట్టి, సో n గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్కి 1000 ml అయితే 10 చాక్లెట్లు 100 రూపాయలు అయితే 1 చాక్లెట్ ఎంత? 100/10 అంటే 10 రూపాయలు అవుతుంది. అలాగే సో n గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్స్ 1000 mlలో ఉన్నట్లయితే కనుక, సో 1 గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ ఎంత mlలో ఉంటుంది? 1000/n అంటే ద్రావణం యొక్క ఘనపరిమాణం, ద్రావణం యొక్క వాల్యూమ్ అవుతుంది, వాల్యూమ్ ఆఫ్ ది సొల్యూషన్ అవుతుంది. అది మనం సబ్స్టిట్యూట్ చేసినప్పుడు k ఇంటూ 1000/n. ఇక్కడ n అనేది ఏంటి? నార్మాలిటీ ఆఫ్ ది సొల్యూషన్. నార్మాలిటీ అంటే ఏంటి? ఇది ద్రావణం యొక్క గాఢతను తెలియజేస్తుంది. ఇట్ రిప్రజెంట్స్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది సొల్యూషన్. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. సాధారణంగా ఈ స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్స్, అల్పద్రావణీయమైనటువంటి లవణాలు నీటిలో చాలా స్వల్ప పరిమాణంలో కరుగుతాయని తీసుకున్నాం. అంటే ద్రావితము చాలా స్వల్ప పరిమాణంలో ఉంటుంది, ద్రావణి
ఎక్కువ పరిమాణంలో ఉంటుంది. సో ద్రావణి అది ఎక్కువ పరిమాణంలో ఉండడం వల్ల ఇక్కడ స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్ ఈస్ టేకెన్ ఇన్ వెరీ వెరీ స్మాలర్ అమౌంట్స్ అండ్ ది సాల్వెంట్ ఈస్ టేకెన్ ఇన్ లార్జర్ అమౌంట్స్ తీసుకుంటాం. అలా తీసుకున్నప్పుడు సాచురేటెడ్ సొల్యూషన్ సంతృప్త ద్రావణం ఏర్పరుస్తుంది. అలా ఏర్పరిచిన సంతృప్త ద్రావణం యొక్క తుల్యాంక వాహకత కట్టాలన్నట్టు కనుక పై ఈక్వేషన్ మనం యూజ్ చేస్తామని చెప్పుకున్నాం. సో ఇక్కడ ల్యాండా అలా కట్టినటువంటి ల్యాండా వాల్యూ తుల్యాంక వాహకత దేనికి సమానం అయిపోతుందంటే ల్యాండా ఇన్ఫినిటీకి సమానం అయిపోతుంది. ఎందుకని ల్యాండా ఇన్ఫినిటీకి సమానం అయిపోతుంది? ఎందుకనంటే ల్యాండా ఇన్ఫినిటీ ఇక్కడ చాలా స్వల్ప పరిమాణంలో మనకి ద్రావితం కరుగుతుంది కాబట్టి ఎలక్ట్రోలైట్ కరుగుతూ ఉంది కాబట్టి సో ఎలక్ట్రోలైట్ అధిక పరిమాణంలో ఉన్నటువంటి ద్రావణంలో కరిగి ఉంది కాబట్టి మనం ఏ విధంగా తీసుకుంటామనంటే అనంత విలీనంగా పరిగణిస్తాం. అంటే ఎక్కువ పరిమాణంలో మనం ఇక్కడ ద్రావణం ఉంది కాబట్టి ఎక్కువ పరిమాణంలో మనం నీటిని తీసుకున్నాం కాబట్టి దాన్ని అనంత విలీనం వద్ద అని తీసుకుంటాం. అంటే సంతృప్త ద్రావణం యొక్క తుల్యాంక వాహకత కట్టినట్లయితే అది దేనికి సమానం అవుతుంది? అనంత విలీనం వద్ద తుల్యాంక వాహకత సమానం అవుతుంది. ఎందుకనంటే ఈ అల్పద్రావణీయత ఉన్నటువంటి లవణాల విషయంలో చాలా స్వల్ప పరిమాణంలో కరుగుతుంది కాబట్టి ద్రావితం చాలా స్వల్ప పరిమాణంలో ఉంటుంది. ద్రావణాన్ని చాలా అధిక పరిమాణంలో కలుపుతాం. అధిక పరిమాణంలో కలపడం వల్ల ఏమవుతుందన్నమాట, మనం తీసుకున్నటువంటి ఎలక్ట్రోలైట్ పూర్తిగా అయనీకరణం చెంది అయాన్లుగా మారి సో అనంత విలీనం వద్ద తుల్యాంక వాహకత సమానం అవుతూ ఉంటుంది. కాబట్టి దేర్ఫోర్ ల్యాండా ఈజ్ ఈక్వల్ టు ల్యాండా ఇన్ఫినిటీ. సో మనం సింపుల్గా చెప్పాలంటే అల్ప ద్రావణీయత కలిగినటువంటి లవణాల విషయంలో సంతృప్త ద్రావణం తయారు చేసినప్పుడు ఇక్కడ ఈ ఎలక్ట్రోలైట్లు చాలా చాలా స్వల్ప పరిమాణంలో ఉండడం వల్ల అధిక పరిమాణంలో ద్రావణం ఉండడం వల్ల ఏమవుతుంది, మనం ఇలాంటి సంతృప్త ద్రావణానికి తుల్యాంక వాహకత కట్టినప్పుడు అది దేనికి సమానం అవుతుంది అనమాట, అనంత విలీనం వద్ద తుల్యాంక వాహకత సమానం అయిపోతుంది. ఎందుకనంటే ఇక్కడ ద్రావణం ఎక్కువగా ఉంది కాబట్టి వెరీ వెరీ డైల్యూట్. సో వెరీ వెరీ డైల్యూట్ మీన్స్ ఇన్ఫినిట్ డైల్యూషన్గా తీసుకోవచ్చు. కాబట్టి ల్యాండా ఈజ్ ఈక్వల్ ల్యాండా ఇన్ఫినిటీ అవుతుంది. Since only very small amount of salt is present in the solution, the equivalent conductance at such high dilution can practically taken as the lambda infinity. So lambda is equal to lambda infinity. So ఈక్వేషన్ నుంచి lambda వాల్యూ బదులు lambda infinity సబ్స్టిట్యూట్ చేయొచ్చు. lambda infinity is equal to kappa into 1000/n. సో n అనేది ఏంటి? ద్రావణం యొక్క నార్మాలిటీ. n అనేది ఆ ద్రావణం యొక్క ద్రావణీయతను తెలియజేస్తుంది, అంతే కదా. ఎంత పరిమాణంలో ద్రావితం కరిగి ఉందో తెలియజేసేదే కదా గాఢత లేదా నార్మాలిటీ. సో అది ద్రావణీయతకు క్యాపిటల్ ఎస్ అని సూచిస్తాం, క్యాపిటల్ ఎస్కి సమానం అవుతుందని చెప్పొచ్చు కదా. సో ది నార్మాలిటీ ఆఫ్ ద సొల్యూషన్ ఇండికేట్స్ ద సాల్యుబిలిటీ ఆఫ్ ది సొల్యూషన్. సో అండ్ మన సంతృప్త ద్రావణమే కదా తయారు చేస్తాం. సో సంతృప్త ద్రావణం తయారు చేసేటప్పుడు సో నార్మాలిటీ ఆఫ్ ది సొల్యూషన్, సాచురేటెడ్ సొల్యూషన్ మనం ప్రిపేర్ చేసాం కాబట్టి అక్కడ నార్మాలిటీ దేన్ని ఇండికేట్ చేస్తుంది? ద్రావిత గ్రామ తుల్య భారాల సంఖ్య, నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్స్ ఆఫ్ ది ఆర్ electrolyte present in the 1000 ml of the solution. సో ఇక్కడ number of gram equivalents of electrolyte that is solute. So the amount of solute present in the fixed volume of solvent is nothing but concentration. So here it indicates the solubility of the solution. మనం తయారు చేసేది సాచురేటెడ్ సొల్యూషన్ కాబట్టి సాచురేటెడ్ సొల్యూషన్ అంటే ఏంటి, సంతృప్త ద్రావణం అంటే ఏంటి? సో ఒక నిర్దిష్ట ఘనపరిమాణం కలిగినటువంటి ద్రావణంలో ఎంత మేర ద్రావణి కరగలదో ఎంత మేర ద్రావితం కరగలదో అంత మేర ద్రావితం మనం కలిపి మన ఎలక్ట్రోలైట్ ఆర్ సొల్యూట్ని కలిపి మనం సాచురేటెడ్ సొల్యూషన్ సంతృప్త ద్రావణాన్ని తయారు చేస్తూ ఉంటాం. కాబట్టి సో ఈ సంతృప్త ద్రావణాల విషయంలో
సంతృప్త ద్రావణాల విషయంలో ద్రావణం యొక్క గాఢత కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది సొల్యూషన్ బికమ్స్ ఈక్వల్ టు ద సాల్యుబిలిటీ ఆఫ్ ది సొల్యూషన్. దేర్ఫోర్ లాంబ్డా ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు కప్ప ఇంటూ 1000/S. సో ఇక్కడ నార్మాలిటీ దేనికి సమానం అయిపోయింది? ఎస్కి సమానం అయిపోయింది. దేర్ఫోర్ సాల్యుబిలిటీ ద్రావణీయత క్యాపిటల్ X ఈజ్ ఈక్వల్ టు S ఈజ్ ఈక్వల్ టు, సో ఎస్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్ళాం, లాంబ్డా ఇన్ఫినిటీ రైట్ హ్యాండ్ సైడ్ తీసుకొచ్చినప్పుడు డివైడ్ చేస్తుంది. కప్ప ఇంటూ 1000/లాంబ్డా ఇన్ఫినిటీ. సో కోల్రాస్ నియమం ప్రకారం లాంబ్డా ఇన్ఫినిటీ క్యాలిక్యులేట్ చేస్తాం. లాంబ్డా ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా C ప్లస్ లాంబ్డా A. ఆ వాల్యూని మనం పై సమీకరణంలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే కనుక సాల్యుబిలిటీ ద్రావణీయత వచ్చేస్తుంది. సో ఈ విధంగా కోల్రాస్ నియమాన్ని ఉపయోగించి మనం ద్రావణీయతను లెక్కించవచ్చు. ఇవి కోల్రాస్ నియమం యొక్క అనువర్తనాలు. బాబాయ్ నువ్వు తిరుగుతున్నావు, చెప్పడం పోతున్నా నేను.